వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. మనం ఈ వీడియోలో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేటువంటి టాపిక్ మీద కీ నోట్స్, షార్ట్ కట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ కీ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మీద ఈ సెట్లో సివిల్ వాళ్ళకి 1 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి 1 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు. నెక్స్ట్ ఎంసెట్ లోకి వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ మెటీరియల్స్ సంబంధించి ఒక 1 బిట్ వస్తుంది. గేట్ లోకి వచ్చేసరికి గేట్ లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఆర్ఆర్బిలోను ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లోను కూడా 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో దానికి ఇంపార్టెంట్ బేసిక్ థింగ్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఈ యొక్క ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రెయిన్ అనేది తెలియాలి. ఈ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్స్ బై ఒరిజినల్ డైమెన్షన్స్. దట్ మీన్స్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెక్టాంగులర్ బార్ ఉంది. ఈ రెక్టాంగులర్ బార్ యొక్క లెంత్ ఎల్. దీని మీద టెన్జైల్ లోడ్ అనేది అప్లై చేసావు. టెన్జైల్ లోడ్ అప్లై చేసినప్పుడు దీని యొక్క డైమెన్షన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఈ డైమెన్షన్ చేంజ్ అయినప్పుడు డెల్టా ఎల్ బై ఎల్ ఉంటుంది. ఐ మీన్ లెంత్ చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీని యొక్క డయామీటర్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఒక బార్ తీసుకున్నప్పుడు, ఒక సిలిండ్రికల్ రాడ్ కానీ ఒక రెక్టాంగులర్ బార్ కానీ తీసుకున్నప్పుడు దీని యొక్క విడ్త్ కూడా చేంజ్ అవుతుంది. విడ్త్ చేంజ్ అయితేనేమో అది డెల్టా బి బై డెల్టా డి బై డెల్టా డి బై డి మీన్స్ ఇట్స్ రేడియస్ డయామీటర్ చేంజ్ అయితే. అదే విడ్త్ చేంజ్ అయితే డెల్టా బి బై బి. చేంజ్ ఇన్ విడ్త్ బై ఒరిజినల్ విడ్త్, చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. సో దీన్నే ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ గా చెప్తాడు. 2 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ లో ఒకటి ఏంటి అంటే లాంగిట్యూడనల్ స్ట్రెయిన్. లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అండి. లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అంటే అలాంగ్ ఇట్స్ లెంత్, ఇది మొత్తం కూడా లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ ఇలా వచ్చేది. సో లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ కాబట్టి లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ అలాంగ్ ద లెంత్ కాబట్టి. ఓకే, అదే లేటరల్ ఇంకొక స్ట్రెయిన్ ఏంటి అంటే లేటరల్ స్ట్రెయిన్. Lateral strain equal to delta d by d for cylindrical rods. Delta d by d. That means the change in diameter by original diameter. Or it is nothing but for rectangular bars, delta here change in width by original width anamata. So delta b by bl. ఇది రెక్టాంగులర్ బార్స్ కి విడ్త్ ఉంటుంది కాబట్టి సో ఇది. సో లాంగిట్యూడనల్ స్ట్రెయిన్, లేటరల్ స్ట్రెయిన్ అని 2 ఉంటాయి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈజ్ మ్యూ అంటారు, లేదా కొన్నిసార్లు 1/m గా ఇస్తాడు. పాయిజన్స్ రేషియో డెఫినేషన్ ఈస్ ద రేషియో బిట్వీన్ lateral strain by longitudinal strain. Ratio between lateral strain and longitudinal strain is called as the Poisson's ratio. It is an important relation. Poisson's ratio is the ratio between lateral strain and longitudinal strain అన్నమాట. నెక్స్ట్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే పాయిజన్స్ రేషియో ఫర్ స్టీల్. బేసిక్ ఎక్కువ వాడేటువంటి మెటీరియల్ ఏంటి అంటే ఇక్కడ స్టీల్. పాయిజన్స్ రేషియో ఫర్ స్టీల్ ఈజ్ 0.25 to 0.33. It is the Poisson's ratio of steel. Important bit in the competitive examination. Poisson's ratio of steel is 0.25 to 0.33. Next, Poisson's ratio of rubber కు వచ్చేసరికి its value is 0.45 to
value is 0.45 to 0.45 to 0.51. 0.50. So Poisson's ratio of steel is 0.25 to 0.33. Poisson's ratio of rubber is 0.45 to 0.50. నెక్స్ట్ ఇంకొక స్ట్రెయిన్ లాటరల్ స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, దాంతోపాటు ఇంకొక స్ట్రెయిన్ ఏంటి అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అండి. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై EV. దట్ మీన్స్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈక్వల్ టు change in volume by original volume. Volumetric strain is the change in volume by original volume. Ratio between change in volume by original volume. ఈ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద lateral strain and longitudinal strain. Volumetric strain equal to sum of the lateral strain plus longitudinal strain. Lateral strain plus longitudinal strain. Longitudinal strain, lateral strain and longitudinal strain. So volumetric strain equal to sum of the lateral strain and longitudinal strain. So దీని నుంచి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ change in volume by original volume. Actual relation is change in volume by original volume. So that can be equal to here delta V by V means lateral strain. What is the lateral strains? Delta D by D, change in diameter and original diameter, or change in width by original width, plus longitudinal strain means change in length by original length. Change in length by original length. So ఇక్కడ ఈ రెండు కూడా సేమే కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఈ రెండు కూడా lateral strain కాబట్టి 2 times the lateral strain plus 1 time the longitudinal strain. So volumetric strain equal to 2 into lateral strain plus longitudinal strain. So ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. ఓకే, సో దీని బేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి మనకి తెలియాల్సింది ఏంటి అంటే lateral strain equal to ఇక్కడ Poisson's ratio equal to 1/m equal to lateral strain by longitudinal strain. ఈ lateral strain equal to ఏమవుతుంది? lateral strain equal to Poisson's ratio into longitudinal strain. సో ఇది నెగటివ్ టర్మ్ అవుతుంది. సో lateral strain equal to minus longitudinal strain into mu అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని సో lateral strain ప్లేస్ లో మనం ఏం చేయొచ్చు అంటే mu into longitudinal strain. సో minus 2 mu into longitudinal strain plus another longitudinal strain. సో దీని నుంచి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కామన్ తీస్తే ఏంటి అంటే రిలేషన్ 1 minus 2 into mu అండి. 1 minus 2 into mu. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇంటూ 1 minus 2 into mu అంటే Poisson's ratio. It is the important relation between Poisson's ratio and volumetric strain. Volumetric strain equal to longitudinal strain into 1 minus 2 into mu. 1 minus 2 into mu అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ థింగ్, ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ ఇక్కడ బల్క్ మాడ్యులస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. బల్క్ మాడ్యులస్ సింబల్ ఏంటి అంటే బల్క్ మాడ్యులస్ సింబాలిక్ రిప్రజెంటేషన్ K. ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ direct stress and volumetric strain. Ratio between direct stress and volumetric strain is called as the bulk modulus. So direct stress means sigma, volumetric strain means delta V by V. So it is an important formula. Bulk modulus is the direct stress by volumetric strain. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటి అంటే ఈ యొక్క బల్క్ మాడ్యులస్ K కి యంగ్స్ మాడ్యులస్ E కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి?
సో K ఈజ్ ద బల్క్ మాడ్యులస్, E ఈజ్ ద యంగ్స్ మాడ్యులస్. సో ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే E ఈక్వల్ టు 3K ఇంటూ 1 మైనస్ 2 μ. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ రిలేషన్. ఓకే, దీని యొక్క డెరివేషన్ ఇప్పుడు మనకి ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి డెరివేషన్ అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్ ఈక్వల్ టు 3K ఇంటూ 1 మైనస్ 2 μ. ఇక్కడ E అంటే యంగ్స్ మాడ్యులస్, యంగ్స్ modulus or modulus of elasticity, Young's modulus or modulus of elasticity, and K అంటే bulk modulus, K అంటే bulk modulus, E అంటే Young's modulus. ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఈక్వల్ టు 3K ఇంటూ 1 మైనస్ 2 μ. ప్రాబ్లంలో ఏమిస్తాడు అంటే ఈ వాల్యూ యంగ్స్ మాడ్యులస్ ఇచ్చేసేస్తాడు, పాయిజన్స్ రేషియో ఇస్తాడు, ఫైండ్ అవుట్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ దట్ మెటీరియల్ అంటాడు. సో అప్పుడు ఏం చేయొచ్చు, బల్క్ మాడ్యులస్ చేయాలి అంటే K ఈక్వల్ టు E by 3 into E by 3 into 1 minus 2 mu. సో ఈ విధంగా ఫార్ములా రాసుకొని చేయొచ్చు. బల్క్ మాడ్యులస్ ఫార్ములా యంగ్స్ మాడ్యులస్ బై 3 into 1 minus 2 mu అనమాట. సో 1 minus 2 mu. లేదా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మీకు పాయిజన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో పాయిజన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, ఇక్కడ 3K మ్యూ కావాలి అంటే దాన్ని సింప్లిఫై చేసుకోవడమే. సో ఈ మ్యూ ఈక్వల్ టు E by 3K, E by 3K మైనస్ E by 3K, ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే E by 3, దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3K మైనస్ 6KU అవుతుంది కదా, 3K మైనస్ 6KU అవుతుంది. సో దాన్ని ఫైనల్ గా సింప్లిఫై చేసుకుంటే మనకి మ్యూ వాల్యూ కావాలంటే మ్యూ ఈక్వల్ టు రిలేషన్ ఇస్ 3K మైనస్ E by 3K minus E by 6K, 3K minus E by 6K. ఈ ఫార్ములాని ఇచ్చేసుకుని పాయిజన్స్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మేజర్లీ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ లో ఇంపార్టెంట్ రిలేషన్ ఈక్వల్ టు 3K ఇంటూ 1 మైనస్ 2 μ. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అని. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే ఏంటి, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అండి. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. Modulus of rigidity, that is symbolic representation GRC ఏదైనా తీసుకోవచ్చు. దట్ ఈస్ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. రేషియో బిట్వీన్ షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటి అంటే ఈ యొక్క మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ సికి, బల్క్ మాడ్యులస్ Kకి, యంగ్స్ మాడ్యులస్ Eకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే E ఈక్వల్ టు 9kc బై 3K ప్లస్ C, ఈక్వల్ టు 9kc ప్లస్ 3K ప్లస్ C అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో ఫైనల్ గా ఇక్కడ ఇంకొక రిలేషన్ E ఈక్వల్ టు 3K, ఇందాక చెప్పాను 3K ఇంటూ 1 మైనస్ 2 μ. యంగ్స్ మాడ్యులస్ కి బల్క్ మాడ్యులస్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయిజన్స్ రేషియోలో ఈక్వల్ టు 3K ఇంటూ 1 మైనస్ 2 μ. ఇంకోటి ఏంటి అంటే యంగ్స్ మాడ్యులస్ కి 2C ఇంటూ 1 ప్లస్ μ. అంటే ఇది యంగ్స్ మాడ్యులస్ కి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి ఉన్నటువంటి రిలేషన్. సో దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్ to solve the problem in any competitive examination. Young's modulus equal to 9kc by 3K plus C. Young's modulus equal to 3K into 1 minus 2 into μ. T equal to 2C into 1 plus μ. ఇక్కడ μ అంటే పాయిజన్స్ రేషియో, K అంటే బల్క్ మాడ్యులస్, C అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఏంటి అంటే నార్మల్ స్ట్రెస్ ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. The concept is normal stress, means perpendicular stress. Normal stress on inclined plane. Normal stress on inclined plane. Normal stress on inclined plane is normal stress ni subject మొత్తం మీద sigma n గా తీసుకోండి. Sigma n equal to tau into sin 2 theta.
Okay, normal stress on inclined plane is tau into sine 2 theta. Next, tangential stress. Tangential stress. Rendu stress. Normal stress, tangential stress. Tangential stress on inclined plane, that is sigma t equal to tau into cos 2 theta. Tangential is nothing but the horizontal. Normal stress is nothing but the vertical. Okay, please remember like that. Sigma t equal to tau cos 2 theta. ఓకే నెక్స్ట్ ఇంకొక బిట్ ఏం అడుగుతాడు అంటే ఇక్కడ సింపుల్ రిలేషన్, ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది అంటే దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తాం. దట్ ఈస్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా అనుకుంటే హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ గా రిజాల్వ్ చేస్తాం. వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసరికి టౌ సైన్ 2 థీటా, హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చేసరికి టౌ సైన్ tau horizontal component is tau cos theta. So like that, tau sin 2 theta, normal means perpendicular, I mean vertical, whereas tangential means horizontal, that is tau into cos 2 theta. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి డయాగ్నల్ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ సింపుల్ స్క్వేర్ బ్లాక్ అంటే ఇలా ఉంది. ఇది ఒక స్క్వేర్ బ్లాక్. ఈ స్క్వేర్ బ్లాక్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఈ స్క్వేర్ బ్లాక్ లో డయాగ్నల్ స్ట్రెస్, డయాగ్నల్ అంటే ఎలా ఉంటుంది. సో డయాగ్నల్ లో ఈ యొక్క యాంగిల్ ఎంత 45 డిగ్రీస్ అనమాట. సో 45 డిగ్రీస్ కాబట్టి ఈ యొక్క ఫార్ములాలో యాక్చువల్ ఫార్ములా అంటే నార్మల్ స్ట్రెస్ ఈక్వల్ టు టౌ ఇంటూ సైన్ 2 థీటా అనమాట. సైన్ 2 థీటా. థీటా ఈక్వల్ టు హౌ మచ్ హియర్ 45 డిగ్రీస్ ఫర్ డయాగ్నల్ స్ట్రెస్. సో నార్మల్ స్ట్రెస్ ఈక్వల్ టు టౌ ఇంటూ సైన్ 2 into 45 means 90 degrees. So sin 90 value is 1. So normal stress will be equal to the shear stress. Very, very important bit. For a rectangular, for a square block, the normal stress will be equal to the shear stress. Normal stress will be equal to the shear stress. Inko bit evadadante here tangential stress, that is sigma t equal to tau into cos 2 theta. For a square block, what is the tangential stress? So that equal to tau into cos 2 theta. Angle of inclination is 2 into 45 degrees anamata. So cos 45. So cos 2 into 45 means 90 degrees. Cos 90. What is the value of cos 90? That is cos 90 value is 0. So the tangential stress for the స్క్వేర్ బ్లాక్ ఇచ్చినప్పుడు దాని యొక్క నార్మల్ స్ట్రెస్ వచ్చేసరికి షియర్ స్ట్రెస్ అవుతుంది, టాంజెన్షియల్ స్ట్రెస్ 0 అవుతుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఫర్ ఏ స్క్వేర్ బ్లాక్ నార్మల్ స్ట్రెస్ విల్ బి ఈక్వల్ టు ద షియర్ స్ట్రెస్. ఫర్ ద స్క్వేర్ బ్లాక్ టాంజెన్షియల్ స్ట్రెస్ విల్ బి ఈక్వల్ టు 0. So this is about the different elastic constants. Elastic constants lo major important relations are these three are the important relations. Elastic constant, modulus of elasticity equal to 9kc by 3k plus c. దీని యొక్క ఫండమెంటల్స్ అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి, పాయిజన్స్ రేషియో అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే ఏంటి, ఈ యొక్క స్టీల్ కి పాయిజన్స్ రేషియో ఎంత ఉంది, నెక్స్ట్ రబ్బర్ కి ఎంత ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అవి ఆప్షన్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ కింద, సింపుల్ క్వశ్చన్స్ కింద అడుగుతాడు. తర్వాత నార్మల్ స్ట్రెస్, టాంజెన్షియల్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ అయితే సిగ్మా n ఈక్వల్ టు టౌ ఇంటూ సైన్ 2 థీటా, సిగ్మా t ఈక్వల్ టు t కాస్ 2 థీటా, టౌ కాస్ 2 థీటా. ఓకే నెక్స్ట్ అదే స్క్వేర్ బ్లాక్ లో నార్మల్ స్ట్రెస్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్, టాంజెన్షియల్ స్ట్రెస్ ఈక్వల్ టు 0. సో ఇది కీ కాన్సెప్ట్స్ అబౌట్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా కానీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి, ఫిజిక్స్ లో ఉన్నటువంటి కాన్స్టెంట్స్ సంబంధించి ఇదే మేజర్ రిలేషన్స్. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అనేది డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Vrunda Engineering Academy channel. If you have any doubts, please mention in the comment box. Thank you.